శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీచక్ర జ్యోతిష్యాలనికి స్వాగతం. చాలామంది మనం బయట తెలిసి తెలియనిటువంటి వాళ్ళకి ధనాన్ని ఇచ్చి ఆ ధనం తిరిగి రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అంటే రుణాలకు సంబంధించినటువంటి విధంగా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే బయటికి తిరిగి రావు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈరోజు రేపు ఎల్లుండు ఇలాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఇచ్చినటువంటి ధనాన్ని మనం రాబట్టుకోవడానికి ప్రాతకాలంలో చక్కగా లేవండి. తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే నేతితో 6 ఒత్తులు వేసి మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసుకోండి. ఉత్తరానికి అభిముఖంగా కూర్చోండి. కుబేరుడిని, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాహుకి, గురుడికి, కేతువుకి సంబంధించినటువంటి దోష పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోండి. అలాగే నల చరిత్ర వినడానికి కానీ చదవడానికి కానీ ప్రయత్నం చేయండి. ఈ యొక్క మంత్రాన్ని ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు మనసులో మానసికమైనటువంటి జపం చేసుకోండి. ఈ యొక్క మంత్ర జపంలో ప్రతినిత్యం లక్ష్మీ కుబేరులకు తెల్లని పుష్పాలతో పూజ చేసుకోవడం లాంటివి చేయండి. అలాగే తర్వాత పాలని నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఆ పాలను నైవేద్యంగా సమర్పించిన సమయంలో కొంచెం అందులో నీళ్లు కలుపుకొని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మొక్కలకి ఎక్కువగా నీళ్లు పోస్తూ మీ మనసులో ఉండేటటువంటి కోరికని కోరుకోండి. చక్కగా మీకు రావాల్సినటువంటి ధనం సమకూరుతుంది. శుభం భూయాత్.